ఏంట్రా విశ్వ ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళదు? ఫ్లూటా చాటా? ఉద్యోగం పోదురా. పోనీ తొక్కల ఉద్యోగం. అరే నువ్వు నాలాగే. ఇద్దరం రాజమండ్రి కదా. నేను అసలు ఒక్క ఆసనం కూడా నేర్చుకోలేదురా. వెరీ గుడ్ రా. నీకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఒక్క ఆసనం కూడా నేర్పించొద్దు. ఓకే. నీకు ఉద్యోగం అవుట్ రా. ఫ్లూట్ వాయించడం నేను వాక్మెన్ లో మేనేజ్ చేస్తాగా, మురళీకృష్ణుడు లెవెల్లో. నో ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి? 1 minute. ఎక్కడికి? మాయలు మంత్రాలు నేర్చుకొస్తాను. అంత టైం లేదు. దా ఆ విశ్వగాడు ఎక్కడరా? అమ్మాయి గారు ఒకరిని ఫ్లూట్ నేర్పడానికి ఒకరిని యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఫ్రీగానా? మీ అమ్మాయి కదా. మురుగా మురుగా మురుగా, ఇదేం ఆసనం? శవాసనం. దీనివల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రిలాక్స్ రిలాక్స్. మురుగా, మరి మిగతా ఆసనాలు నేర్పవా? రేపు నీకు అష్ట కష్టాసనం, అతి భ్రష్టాసనం, ముష్టి నష్టాసనం నేర్పిస్తాను. ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే. హే, నేను వినలేదు, రీసెర్చ్ చేస్తున్నాను. ఆ విశ్వగడ నీకు ఫ్లూట్ నేర్పిస్తున్నాడా? ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు. నమ్మొద్దు. వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్లూట్ కొనుక్కుని చెడిపోయి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ లిస్ట్ లో మిమ్మల్ని చేరుస్తాడు. నిజంగా? ఒట్టు. అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను. అదే నాకు కావాల్సింది. థ్యాంక్ యూ. ఏది ఎంగే ఏంట్రా ఎత్తుకుతున్నావు? టేప్ రికార్డర్ ఎక్కడ దాచా? టేప్ రికార్డ్ అంట. నేను పెదవులతో ఊత్తు కొనగోళ్లతో మిడితే బయటికి పొంగాల్సిందే. ఏంటి మురికలవా? కాదు, రాగాలు. శశిరేఖ. మురుగా స్టాప్ ఇట్. ఈ రాగం ఎలా వాయించావు? వాక్మెన్ తో. వాక్మెన్ అంటే గొంతు రాగాలు. అబద్ధం. ఇక్కడ కనెక్షన్ ఉంది. నాకు ఈ ఫ్లూట్ బొక్కలకి. శశిరేఖ, ఇతనుంటే నేను ఫ్లూట్ వాయించను. మురుగా స్టాప్ ఇట్. గెట్ అవుట్. నువ్వు హైదరాబాద్ వచ్చింది ఉద్యోగం చేయడానికి, ఫ్లూట్ వాయించడానికి? అది అమ్మాయి గారు. అసలు కాంట్రాక్ట్ నాకు వస్తుందో రాదో ఎంత టెన్షన్ పడిపోతున్నావు తెలుసా? మీరేం టెన్షన్ పడకండి సార్. మీ కాంట్రాక్ట్ వచ్చేలా చేసే పూచి నాది. మరి నాకేమిస్తారు? అలా అయితే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, ఇలాంటి విషయాలు సడన్ గా చెప్పకుండా గుండె అయిపోద్ది. సార్, నిజంగా చెప్తున్నారు సార్? 100%. నా ఆస్తిని ఇంతకింత డెవలప్ చేసే బ్రెయిన్ నీకుంది, అందుకే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారా, ఫాలో మీ. ఓకే బై సార్. నో ఐఎమ్ వెరీ బిజీ. ఈ కాంట్రాక్ట్ వర్క్ అయిపోగానే నేను వెంటనే సింగపూర్ వెళ్ళిపోవాలి. బాయ్. చూసావా వాడి కంగారు? ఆ కంగారుతోనే వాడిని డుంకి కొట్టించాలి. ఈ కాంట్రాక్ట్ ఓకే చేస్తేనే నేను బుచ్చయ్య గారికి అల్లుండి. గిల్లుండి. అయితే ఇల్లు గిల్లు గిల్లుతా. I have no time to do that. మిస్టర్ మేల్కోటే, హౌ ఆర్ యు? Who are you? మీ బల్లా, భయంత్ బల్లా. భయంత్ బల్లా? యా, డ్రైవింగ్ ద ఫ్లైట్, ల్యాండింగ్ ఆన్ ద ఫీల్డ్స్. మీ ఫ్లైట్ తింపింది నేనే. Really? ఆశ్చర్యంగా ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. I'm sorry. ఓ బుచ్చయ్య గారు. బుచ్చయ్య గారు వాజ్పేయి గారిని ఎప్పుడు కలిశారు? కాదు, వాజ్పేయి గారే బుచ్చయ్య గారిని కలిశారు. బుచ్చయ్య గారితో సోనియా గాంధీ, బుచ్చయ్య గారితో జార్జ్ బుష్, బుచ్చయ్య గారితో రజనీకాంత్, బుచ్చయ్య గారితో చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్. యు నో మిస్టర్ మేల్కోటే, బుచ్చయ్య ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సీ ద ఫోటోస్. యా బుచ్చయ్య గారంటే ఫేమస్ కాంట్రాక్టర్ కదా. మీకు తెలీదా? తెలుసు. మేం చేయబోయే ఒక కాంట్రాక్ట్ కి ఆయన టెండర్ పెట్టారు. సో యు ఆర్ వెరీ లక్కీ. మీరు కళ్ళు ముక్కు చెవులు అన్ని మూసుకున్న ఆ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చేయచ్చు. వై నాట్? హీఈస్ అ గ్రేట్ మ్యాన్. ఆఫ్ కోర్స్. ఈ కాంట్రాక్ట్ డెఫినెట్ గా బుచ్చయ్య గారికే ఇస్తాం. ఐ థింక్ వీ షుడ్ ఫైనలైజ్ ఆన్ దిస్. డెఫినెట్లీ. ఎనీవే మిస్టర్ రాస్. బుచ్చయ్య అప్పుడప్పుడు జీతాలు, ఎప్పుడోసారి బోనస్లు. వీళ్ళు సంపాదించేది నాకే సరిపోదు, పైగా జీతాలు బోనస్లు నేను ఎక్కడి నుంచి? స్ట్రైక్ కంటిన్యూ చేసేమన్నామండి. అలా చేస్తే లక్షల్లో నష్టం వస్తుందా? వెంటనే స్ట్రైక్ ఆపించాలి, అంతే కదా సార్? అంతే. స్ట్రైక్ నేను ఆపించేస్తాను. వెంటనే ఆపించు. నాకేం లాభం సార్? నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, వర్కర్ కదా అని జోక్ చేయకండి సార్. స్ట్రోక్ తగిలి పడిపోతాడు. జోక్ కాదయ్యా, నిజమే. అయినా నా ఫ్యాక్టరీ వ్యవహారాలను చక్కదిద్దే నీలాంటి తెలివైన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడంలో తప్పే ఉంది. అసలు తప్పలేదు సార్. ఇతనికి ఇవ్వడమే న్యాయం. సార్ మనసు మార్చుకోరు కదా? నేను ఇప్పుడే స్ట్రైక్ ఆపించేస్తాను. బుచ్చయ్య
ఏంటయ్యా ఈ ఆర్తనాదాలు? ఆర్తనాదాలు కాదు సార్, జీతనాదాలు. మేము 3 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే కనీసం 3 నెలల జీతం కూడా ఇవ్వలేదు సార్. బుచ్చయ్యకి ఎవరిచ్చారా జీతం? ఆయనే బాస్ కదండి. నాకెవరిచ్చారా జీతం? అయితే మీరు స్ట్రైక్ చేయండి. నేను స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మమ్మల్ని మీరు కాపాడమేంటి? చూడు లేడీ కంప్యూటర్, మీరు ఇలా జీతాలు పెంచమని స్ట్రైక్ చేశారనుకోండి, బుచ్చయ్యకి పిచ్చెక్కి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మూసేసి ఏ హార్డ్వేర్ కంపెనీయో అండర్వేర్ కంపెనీయో పెడతాడు. సో ఇప్పుడు బుచ్చయ్య అండర్వేర్ కంపెనీ పెడితే మన పరిస్థితి ఏంటి? నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళ్తే మిమ్మల్ని బుష్ బాగ్దాద్ వెళ్ళి బాంబులేసి రమ్మంటాడు. దోలు తీరిపోద్ది. అయితే ఇప్పుడు ఏమంటారు? బుద్ధిగా స్ట్రైక్ లాపి జాబ్ చేసుకోండి ఇక్కడే. నాకు ఈ జీతం సరిపోవట్లేదు. పెంచితే ఏం చేస్తావయ్యా? పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయిని చేసుకో. నాకు నచ్చలే. పోనీ ఈ అమ్మాయిని చేసుకో. ఈ అమ్మాయి అయితే నాకు ఓకే. జోడి కుదిరింది. ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ప్రతి జంట ఒకే స్కూటర్ లో వస్తే పెట్రోల్ మిగులుతుంది, ఒకే క్యారేజ్ లో తింటే ఖర్చు కలిసి వస్తుంది, పైగా ఒకే ఆఫీస్ కాబట్టి కుదిరితే లంచ్ టైంలో ఏసీలో ఓసీగా కాపురం చేసుకోవచ్చు. బాస్ సబ్జెక్ట్ చేస్తే ఎవడ్రా బాస్? 3 నెలల్లో బాస్. నిజమా? నేనెప్పుడో ఒకప్పుడు నిజం చెప్తాను, చెప్పినప్పుడే నమ్మాలి. మేం నమ్మం. అయితే బాస్తోనే చెప్పిస్తాను. బుచ్చిమావయ్య, మీ కళ్ళతో మీరే చూశారుగా. రేపు నేను ఆయన కళ్ళున్నాయి. ఈ కంపెనీకి ఎండీనైతే మనిషికి ఒక ఫ్లాట్, కారుకు ఒక డ్రైవర్, కు ఒక భార్య, చాలు చాలు. ఇన్ని వరాలు ఇస్తే మేమెందుకు స్ట్రైక్ చేస్తాం? మురుగన్ మురుగన్ మురుగన్. పిచ్చి మురుగా. హలో. హాయ్. సార్, వీడంటే నన్ను చూసిన అవుతున్నాడు. మరి ఏమనుకున్నారు విశ్వంగాడి మాయ? వెంటనే మీ అమ్మాయిని చెడి పెళ్లి చేసేయండి. నీకేమన్నా కమిషన్ ఉందా? Friends, the contract is awarded to the Bucci Group of Companies. Thank you, sir. Congratulations, Mr. Buchaya. Congrats. ప్రపంచంలో చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఉపయోగించుకోవడమే మన తెలివితేటలు. హలో. హలో సార్, నేను విశ్వని. హలో విశ్వ, జస్ట్ ఎ మినిట్. హలో సార్, మురుగన్ సార్. హలో మురుగా, 1 సెకండ్. వాట్ మై డియర్ జీనియస్, ఏంటి విశేషాలు? అదే సార్, నా డ్యూటీ పూర్తయింది కదా. ఎస్, ఇంకా నా డ్యూటీయే మిగిలింది. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నిన్ను నా కంపెనీకి చైర్మన్ చేస్తాను. ఓహ్ అయ్యో. ఓకే, ఉంటాను. వాట్ ఏ గ్రేట్ బ్రెయిన్ సార్. ఒకేసారి ఒకే ఫోన్ లో ఒకే ప్రామిస్ చేసి ఇద్దరిని ఫూల్స్ చేశారంటే మీరు కామన్ మ్యాన్ కాదు సార్, చాలా డేంజరస్ మ్యాన్. కానీ మీరు డేంజర్ లో పడతారేమోనని మా భయం సార్. నాకు డేంజర్? నో, నెవర్ ఇన్ మై లైఫ్. బుచ్చయ్యా, బుచ్చయ్యా, బూచేపల్లి బుచ్చయ్య గారికి వందనాలు. ఎవరు మీరు? నమస్కారం. నా పేరు పగడాల చంద్రమతి. బాస్, ఎవరి సతీ లీలావతి? సన్యాసం తీసుకున్న మేనకలా ఉంది. మీ అభిమాన మోసే శక్తి నాకు లేదు, వదిలేయండి ప్లీజ్. వదిలేశాం, చెప్పండి. ఏంటి మీ బాస్ నన్ను మర్చిపోయినట్టున్నారు? మా బాస్ మామూలు మర్చిపోడు. కన్ను కొట్టే మిమ్మల్ని ఎలా మర్చిపోతాడు? థాంక్స్. అదిగో మళ్ళీ కన్ను కొట్టింది. లేనిపోయిన ఆశలు పెట్టుకోకు, అది ఆవిడ వీక్నెస్ లో ఉంది. బుచ్చయ్య గారు, మీరు నన్ను విడిచిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు స్వామి. అందుకే మిమ్మల్ని వెంటాడుతూ వెతుక్కుంటూ వచ్చాను. ఏం స్వామి, నేనెవరో ఇంకా మీకు గుర్తుకు రాలేదా? చాలే ఊరుకో, నిన్నలా మర్చిపోతాను. చాలా ఏళ్ల తర్వాత కలిసేసరికి చిన్న సంతోషం. సంతోషమా టెన్షనా? సంతోషం, ఓ. అంతులేని ఆనందం. అవును, ఇన్నాళ్ళు ఏమైపోయావు? అది నేను అడగాల్సిన ప్రశ్న.
ఎన్నాళ్ల తర్వాత దొరికారు స్వామి. శ్రీకృష్ణుని సత్యభామ పిలిచినట్లు స్వామి స్వామి అంటోంది నెట్టి బాస్. ఆవిడ నా బాల్య స్నేహితురాలు. ఆ. ఏం మాట్లాడినా ఎంజాయ్ చేయాలి. స్వామి మీతో ఓ 10 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడే అవకాశం ఇస్తారా? పర్వాలేదు, మాకేం వినపడం. మీరు ఎక్కడే ప్రొసీడ్ Shut up, idiot. పద చంద్రమతి, మనం రూమ్ లోకి వెళ్ళి కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. ఈయన కూడా కష్టసుఖాలు మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడు? ఆవిడ కష్టాలు విని ఈయన సుఖపడతాడు. ఈ ఏజ్ బార్ సిమరాన్ ఎవరు? ఎవరైతే ఏంలే, మహాపతివ్రతలా ఉంది. కాకపోతే కన్ను కొట్టడమే స్పెషల్ ఎఫెక్ట్ లో ఉంది. ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చానా? మీరు నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక క్షణం కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. అంతా మర్చిపోవాలంటే ఎంత కావాలో చెప్పు. మీ ఆస్తి అంతా కావాలి. ఇచ్చిదానా, ఈ ఆస్తి కోసమే ఇన్నాళ్లు నిన్ను కన్నెత్తి కూడా చూడలేదు. అయితే నేనెవరినో మీరున్న సొసైటీలో అందరికీ తెలియాలి. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నా పవర్ ఏమిటో చూపిస్తాను. హలో పోలీస్ స్టేషన్. బుచ్చయ్య! బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఏమైందిరా అలా భయపడిపోతున్నావు? ఆవిడ సతీ లీలావతి కాదు, పెద్ద కళావతి. బాస్ కి లోపల కరాటేలో పెద్ద స్ట్రోక్ ఇస్తుంది. ఈ కరాటే విద్యలన్నీ మీకోసమే నేర్చుకున్నా. మీరు ఏ బల ప్రయోగం చేసినా అది ఫేస్ చేయడానికి నేను రెడీ. నీ బోడి కరాటే ఫైట్స్ కే బెదిరిపోతే నేను బుచ్చయ్యనెలా అవుతాను? నువ్వెన్ని ఫీట్స్ చేసినా నేను మారే ప్రశ్నే లేదు. అది చూస్తాను. ఈ రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని వేధించి నీ చేత నేనెవరు చెప్పించకపోతే నా పేరు పగడాల చంద్రమతే కాదు. ఈ మాజీ మంగమ్మ శపథాలకి నేనా భయపడేది? ఛ! ఇది మంగమ్మ శబదం కాదు. ఇద్దరు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని ఒక పెళ్ళాం జీవితాన్ని గాలికి వదిలేసిన మొగుడి మీద ఈ చంద్రమతి చేస్తున్న యుద్ధం ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. వెళ్ళొస్తా. ఎవరండి ఆవిడ? ఆ ఎవరో మహిళా మండలి సభ్యురాలు చందా కోసం వచ్చింది. చందా బాగా గట్టిగా అడిగినట్టుంది. ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే ఏమైంది? ఆ శశిరేఖ స్విమ్మింగ్ పూల్కి వెళ్తే ఆ మురుగన్ గాడు ఫాలో చేశాడు. దేనికి? దేనికంటావేంటి? విక్రమార్కులాగా అమ్మాయిని ఫాలో చేసి 100 మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. 100 వాడి బొంద, వాడికి మిగిలేది 0 మార్కులే. పదా పిల్లి గడ్డం గడు ఉన్నాడు, నా గుండెకాయ కనిపించట్లేదేంటి? వస్తదే, కంగారు పడకు. హాయ్, హాయ్. కెన్ యూ స్విమ్ విత్ మీ? నో, ఐ హావ్ జలగండం. ఓకే. జలగండం కాదురా, నీకు నా చేతిలో యమగండం ఉంది. రాసుకో. అబ్బాయి, నువ్వు వెంటనే వెళ్ళి నీళ్ళలో దూకు. నీ ఈత చూసి అమ్మాయి చేపపిల్లలో వచ్చి నీ ఒళ్ళో పడాలి. వెళ్ళు, దూకు. నీకేతొచ్చా? నాకు రాదు. మరి నేను నీళ్ళలో దూకితే నన్ను కాపాడేది ఎవరు? నీకు కూడా ఈత రాదా? అదే కదా నేను చెప్పేది. ఓకే, నేను స్విమ్ డ్రెస్ వేసుకుని వస్తాను. సీ యూ. ఇదే శత్రునాశన ఆయుధం, ఆ? గొడుగాస్త్ర. ఏం చేస్తావు? చూడు. దేవుడా! మురుగా, ఈత రాదు, అందులోనూ జలగండం. మునుగుతున్నాడా? ములుగుతున్నాడు. మునుగుతున్నాడా? మునిగిపోయాడా? ములగలేదు. యా, ఆ పిల్ల ములగనిస్తేగా. ఏ పిల్ల? అదే నీ గుండెకాయ. మురుగా, మురుగా. ఈ ఘోరం నేను చూడలేను. నేను కూడా చూడలేదు. ఉరిగడ్డేటి. నా కూతురుతో తిరుగుళ్ళా ప్రాణాలు తీస్తాను. మీరే కదా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. Shut up. నాకు అవసరమైతే ఏమైనా చెప్తాను, అనవసరమైతే ఏదైనా చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి. వాళ్ళిద్దరిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాను. మీరే కదా వాళ్ళిద్దరికి మహామంత్రులు. వెళ్ళి మొయ్యండి వార్త. ఏం బేబీ, గేమ్స్ ఆడుతున్నావా? అవును డాడీ, బోర్ కొడుతోంది. నీకోసం ఒక కొత్త గేమ్ తెచ్చాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసి ఆడుకోవచ్చు, బోర్ కొడితే ఆఫ్ చేసుకోవచ్చు. అడవి పందిలా అసహ్యంగా ఉన్నాడు కదా, కానీ అడవి పంది చాలా రేరమ్మా, పైగా కాస్ట్లీ కూడా. ఎవడు వీడు? పెళ్లి కొడుకు. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది, వాడి ఆస్తి. డాడీ, మనకి చాలా ఆస్తుందిగా. కోట్లున్నాయి కదా అని బూట్లు వారేసుకుంటావా? అది కాదు డాడీ. చూడు బేబీ, నువ్వు పెళ్లి కూతురివి, ఎక్కువగా మాట్లాడకూడదు, కొద్దిగా సిగ్గుపడాలి.
రేపే నీ పెళ్లి చూపులు.